ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండేది. మరియు నేను మొదట వినిన స్వరం పూర్వధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరిచినది. వెంటనే నేను ఆత్మవశుడినైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనము చేయబడి ఉండెను, వేయబడి ఉండెను. సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలిన వాడు. మరకతము వలె ప్రకాశించు మేఘధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వలించున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు చదవండి. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును గాజు వంటి సముద్రమున్నట్టు ఉండెను. ఆ సింహాసనమునకు మధ్యలో సింహాసనము చుట్టూను ముందు వెనుక కదులతో నిండిన 4 జీవులు ఉండేవి. మొదటి జీవి సింహం వంటిది, రెండవ జీవి తోడ వంటిది, మూడవ జీవి మనుషుని ముఖము వంటి ముఖము గలది, 4 జీవు ఎరిగిస్తున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండు. అవి చుట్టూను రెక్కల లోపట కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడునకు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబవులు చెప్పుచుండెను. ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగ యుగములు జీవించుచున్న వారికి మహిమయు ఘనతయు కృతజ్ఞతలను కలుగునుగాకని ఆ జీవులు కీర్తించుచుండగా. ఇది ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథ ధ్యానములు. ప్రకటన గ్రంథంలో 22 అధ్యాయాలు ఉంటాయి, 404 వచనాలు ఉంటాయి. మరి ఎవరు రాశారు ప్రకటన గ్రంథం? యోహాను రాశారు. యోహాను ఎవరు? యేసు ప్రభు శిష్యుల్లో ఒకరు. యేసు ప్రభువానికి ప్రియమైన శిష్యుడు యోహాను. ఆయన బంధువు కూడా అనుకోండి. బంధువు యోహాను ఆయనకి తమ్ముడు అవుతాడు. యేసు ప్రభు ఆయనకి అయితే ఆయన శిష్యుడిగానే చూశాడు దేవుడు ప్రేమించినటువంటి శిష్యుడు. ఈ యోహాను గారు ఈ ప్రకటన గ్రంథం ఉంటే కాకుండా యోహాను సువార్త, మరి 1వ యోహాను, 2వ యోహాను, 3వ యోహాను అనే 4 గ్రంథాలు కూడా రాశారు. మొత్తం 5 గ్రంథాలు యోహాను రాశారు. యోహాను మనం చదివిన మాటలు పరలోక దర్శనం. యోహాన్ని పద్మాసు దీపంలో పడేశారు. అక్కడ విపరీతమైన మంచు ఉంటుందని అదంతా మంచుతో, అంటే రాళ్ళు, ఆ మంచుకు రాళ్ళు కదిలిపోతాయంట. అక్కడ వెళ్తే చనిపోతాడని అనేసారు. అక్కడైతే చనిపోతాడని అనేసారు. అంటే అక్కడ ఎవరు ఉండరు. అయితే అక్కడ దేవుడు ఆయనను దర్శించి పరలోక దర్శనం చూపించి ఆయన పరలోకంలో జరుగుతున్న పరలోక దర్శనం చూపించి
ఈ ప్రకటన గ్రంథాన్ని దేవుడు ఆయన చేత వ్రాయించాడు. దేవుని స్తోత్రం కలుగుగా. మనం ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడే మనకు తోడు. నువ్వు రక్షణ పొందుకున్నావా, దేవుడిలోకి వచ్చావా, నువ్వు ఒంటరిగా ఉంటే దేవుడే నీకు తోడుగా ఉంటాడు. నేను ఎక్కడ పట్టుకెళ్ళి అన్నమా నికోబార్ దేవుడు వేసినా దేవుడు తోడుగా ఉంటాడు. చల్లకాలం జైలు వేసినా దేవుడు తోడుగా ఉంటాడు. నువ్వు అడవిలో ఉన్నా దేవుడు తోడుగా ఉంటాడు. నువ్వు గుహలో ఉన్నా దేవుడు తోడుగా ఉంటాడు. ఎంత గొప్ప విషయం వచ్చి ఆలోచించాం. దేవుడు నమ్ముకుంటే ఎక్కడున్నా దేవుడు తోడుగా ఉంటాడు. ప్రపంచంలో ఏ దేశంలోనే దేవుడు తోడుగా ఉంటాడు. అది ఆ దేవుడు తప్పిస్తాడు, ఆ దేవుడు బ్రతికిస్తాడు, ఆ దేవుడు మాట్లాడతాడు. ఎంత గొప్ప విషయం. మనంతా ఎంత గొప్ప వాళ్ళు, ఎంత ధన్యులు. దేవుడు మహాకృప. దేవుడు తోడుగా ఉండే మార్గం ఇది ఉంటే ఇంకెక్కడ దేవుడు తోడుగా ఉంటాడు. వేరే ఏ విశ్వాసంలో ఉన్నా, ఏ భక్తి చేసినా దేవుడు తోడుగా ఉండడానికి నేను ఎగ్జాక్ట్లీ దేవుడు తోడుగా ఉండేది ఇక్కడే, యేసుప్రభు మార్గంలోనే. పద్మాసు దీపంలో దేవుడు ఆయనకు పరలోక దర్శనం చూపించాడు. ఆయన చెప్తున్నాడు, ఈయన రాస్తున్నాడు. అది పరలోకం. అక్కడ సింహాసనం నిలబడి ఉండేను. ఇప్పుడు అన్ని చదువుకున్నాం కదా దేవుడు ఎట్లా ఉంటాడని. ఇప్పుడు అక్కడ నేను ఆత్మవశుడైతిని, అదిగో పరలోకం మీద ఒక సింహాసనం నిలబడి ఉండేను. సింహాసనం మీద ఒకడు ఆశీనుడై ఉండేను. ఆశీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగుడు పోలిన వాడు. మరకతం వలె ప్రకాశించు మేఘ ధనుస్సు సింహాసనం ఆవరించి ఉండేను. సింహాసనం చుట్టూ 24 సింహాసనం ఉండేను. ఈ సింహాసనంలోని 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకుని తమ తలల మీద సువర్ణ కిరీటం పెట్టుకున్న వారు కూర్చుండేది. వీళ్ళు అంటున్నారంట, ప్రభువా మా దేవ, నువ్వు సమస్తమును సృష్టించితివి, నీ చిత్రం బట్టి ఉండేను, దాన్ని బట్టి సృష్టింపబడిన కనుక మహిమ ఘనత ప్రభావములు పొందనప్పుడు నీవేనని చెప్పుచు తమ కిరీటములను తీసి సింహాసనం ఎదురు వేసిరి. ఇక పోతే 4 జీవులు ఉన్నాయి. ఆ 4 జీవులు ఏమని స్పందిస్తున్నాయో 9వ వచనం. సింహాసనంలో ఆశీనుడై ఉండి యుగ యుగంలో జీవించుతున్న వారికి మహిమయు ఘనతయు కృతజ్ఞత స్తుతులు కలుగునుగాకని ఆ జీవులు కీర్తించుచుండగా. చూసారా, మాపులు పగలు మానక ఈ 4 జీవులు కీర్తిస్తున్నాయంట. ఏమని? పరిశుద్ధుడు 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 అని దేవుడిని కీర్తిస్తున్నాయంట ఈ 4 జీవులు. మనం చేస్తాం ప్రార్థన. ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు లేచిపోదామా, ఎప్పుడు టిఫిన్ చేద్దామా, ఎప్పుడు భోజనం చేద్దామా, ఎప్పుడు పడుకుందామా, ఎప్పుడు బట్టలు ఉతుక్కుందామా, ఎప్పుడు అంట్లు పడుకుందామా, ఇది మనకి. అలాగే లేదు, ఇంకా అలాగేం లేదు. ఇక రాత్రి మొదలు మనకి అదే పని, పరిశుద్ధుడు 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 అని ఆయన కీర్తించడమే పని. ఆ 4 జీవులు. ఆ 4 జీవులు అంటే ఏంటి? ఆ 4 జీవులు సింహం, దూడ, మరి మనిషి ముఖం, మరి పక్షిరాజు. ఈ 4 కీర్తిస్తున్నాయంట మహాదేవుణ్ణి, ఆ దేవదేవుణ్ణి, ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి, ఆ రోషం కలిగిన దేవుణ్ణి, ఆ నీతి స్వరూపుడైన దేవుణ్ణి, అతి సుందరుడైన దేవుడు, యుగ యుగాలకి దేవుడు, పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉన్న దేవుడు, ఆది అంతము లేనివాడు, ఆది సంభూతుడు, అల్ప ఓమేగైన దేవుడు, రక్షించేవాడు, స్వస్థపరిచేవాడు, పరిశుద్ధపరిచేవాడు, నడిపించేవాడు. ఏమంటాడు? మృతుని తెచ్చుకోవడం నేనే, బ్రతికించుకోవడం నేనే, గాయపరచుకోవడం గాయములు మానుకోవడం నేనే, స్వస్థపరచుకోవడం నేనే, నా నుండి విడిపించగలవాడు ఎవడు? అధికారం కలిగిన దేవుడు. పరలోకంలో భూలోకంలో నాకు సర్వాధికారం కలిగి ఉన్నదని చెప్పిన దేవుడు. పరలోకానికి వెళ్ళి భూతుల మీద, అధికారుల మీద, శక్తుల మీద అధికారం పెట్టుకున్న దేవుడు. పాతాళానికి పంపడానికి, పాతాళం నుండి దేవుడు రప్పించడానికి అధికారం కలిగిన దేవుడు. ఆయన తలుచుకుంటే లేదా బతికిస్తాడు, లేదా చంపేస్తాడు. ఆయన అనుమతిస్తే చంపేస్తాడు. ఆయన అనుమతిస్తే వాడు అనుమతిస్తాడు. ఎందుకు? ఎవరు అనుమతిస్తాడు? దేవుడు నామానికి ఆయుష్ దుఃఖంగా ఉన్న వాళ్లకు,
ఆయన ఆయుష్కరంగా ఉన్న వాళ్ళని, ఆయన నామాన్ని వ్యక్తపరుస్తున్న వాళ్ళని ఆయన అనుమతిస్తున్నాడు. వాళ్ళు చనిపోతున్నారు. సేవలు చనిపోవడం చూడట్లే మనం. ఆయన అనుమతిస్తాడు. మరి 12 మంది శిష్యుల్లో ఈ ఆహారం ఒక్కడే 99 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఎందుకు బతికాడు? మిగిలిన ఎందుకు అంత సంవత్సరాలు అయిపోయారంటే యోహాను మీద దేవుడి ప్రణాళిక. ఆయన ప్రకటన గ్రంథం రాయాలి. ఆ ప్రణాళిక దేవుడు నెరవేర్చుకోవాలి. కాబట్టి నూనెలో వేసిన దేవుడు ఆయన బతికించుకున్నాడు. నూనెలో కావుతున్న నూనెలో వేస్తే ఆయన స్విమ్మింగ్ పూల్ లో ఉన్నట్టుగా ఈత పడుతున్నాడు. అంట కావుతున్న నూనెలో అంటే దేవుడు ఎంత గొప్పవాడు ఒకసారి ఆలోచించాం. మనం అదే అనుకున్నాం కదా, సెక్రటరీ అభివృద్ధులు అందుకుండా వేసేస్తే ఏం జరిగింది? వేసిన వాళ్ళు కాలి బూడిదైపోయారు. వీళ్ళకి మాత్రము తల ఉండటం కూడా కాలేదు. ఎంత మహిమగల దేవుడు అండి, ఎంత శక్తి గల దేవుడు అండి. నిజంగా అలాంటి దేవుడు తోడుగా ఉన్నాడంటే మాకు అసలు ఎట్లా ఉందంటే మా హృదయం ఉప్పొంగిపోతుంది. అలాంటి దేవుడు రాత్రి ప్రార్థన చేస్తుంటే మలాఖీ గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఇద్దరు భక్తులు మాట్లాడుకుని చూడగా యెహోవా చెవులకి ఆలకించెను. మలాఖీ గ్రంథంలో రాయబడి ఉందా? ఇద్దరు భక్తులు మాట్లాడుకుంటుంటే అంటే యెహోవా చెవులకి ఆలకిస్తాడు. అంటే ఇద్దరు వ్యక్తులు కలిసి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో అక్కడ ఉంటాడు. ఆయన చేసే ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ఆయనకి ఎంత ఇష్టమో. నేను ఇద్దరు రాత్రి ప్రార్థన చేస్తుంటే తెల్లగట్ల ఒక మనిషి వచ్చి ఇలాగా చూస్తున్నట్టుగా దర్శనం చూపించాడు. భాష తెల్లగట్ల ఒక వ్యక్తి ఎవరైనా వచ్చి చూస్తున్నారు అంటే దేవుడు ఆయన అంటే మీరు చేసే ప్రార్థన నేను ఆలకిస్తున్నానని చూపించాడు దేవుడు. ఎంత దగ్గరగా ఉన్నాడో ఎంత సమీపంగా ఉన్నాడో మీరే ఆలోచించు. ఇప్పుడు ఈ పక్కన ఉన్న ఆవిడ చేతబడి శక్తితో పీడించబడుతుంది. చర్చకి రావట్లేదు, అది రావట్లేదు, పక్కన రావట్లేదు. సరే మన మనసు ఒప్పగా వెళ్ళి ప్రార్థన చేద్దామని వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళాము, మాట్లాడాము, కౌన్సిలింగ్ ఇచ్చాము. ఇలా కాదము చర్చకి రావాలి, బలవంతంగా నువ్వు రావాలని చెప్పి ఇన్ని చెప్పిన తర్వాత సరే ప్రార్థన చేసి వెళ్తామని ప్రార్థన చేస్తుంటే మా భాష మాట్లాడుతాం. అది భాష మాట్లాడదు. అదే భాష అనుకుంటున్నారు. ఏదో ఇక్కడ చక్ర ఇదంటే ఏంటిది నేర్చుకున్న భాష. శ్రీకాకుళం మాట్లాడతారు చూసారా? దక్షిణాఫ్రికా నుంచి వచ్చి వాళ్ళతో మాట్లాడితే దాన్ని నేర్చుకుని మాట్లాడతారు. అది నేర్చుకున్న భాష, అది కాదు. అంటాడు ఏదో, అది భాష కాదు, ఆ దేవుడు ఇచ్చిన భాష కాదు. అది దేవదూత అంటే మన దేవుని ఆత్మ మీదకి వస్తే మాట్లాడతారు. అది భాష, అది భాషల వరం. దేవదూత ఆవిడ మీదకి వచ్చేసింది, భాష మాట్లాడింది. అది మేము రికార్డు చేయి, ఆవిడ భాష మాట్లాడుతుందని నేను అనుకుని చాలా మాట్లాడింది. నేను ప్రార్థన చేస్తాను కానీ ఇప్పుడు రికార్డ్ చేయలేదు. అది భాష అంటే ఆవిడకి తెలియదు. అసలు ఆవిడ భాష మాట్లాడిన సంగతి ఆవిడకి తెలియదు. ఆత్మ ఆవిడ మీదకి వచ్చి మాట్లాడింది నేను ప్రార్థన చేస్తుంటే. అది భాషల వరం అంటారు, దాన్ని భాషల వరం అంటారు. ఆవిడకి భాష వరం ఇచ్చాడు దేవుడు, ఆవిడకి దర్శన వరం ఇచ్చాడు దేవుడు. 2 వరాలు ఇచ్చాడు దేవుడు ఆవిడకి. భాష వరం, దర్శన వరం ఇచ్చాడు. దర్శనం నేను ప్రార్థన చేస్తుంటే దర్శనం చూస్తుంది. అదనమాట దేవదూత మన మీదకి వస్తే మాట్లాడాలి. అది భాషల వరం అంటే. అందుకనే ఎంత అయింది? దేవదూత ఆవిడ మీదకి వచ్చి అదే నేను ప్రార్థన చేస్తున్నాను. చేతపడి శక్తి ఆవిడ పీకట్టు నొక్కేస్తున్నట్టు చూపించింది స్పష్టంగా. అది ముందులో అది తప్పుకుంది, ఆవిడ కింద పడిపోయింది. అది తప్పుకుంది, ఇవి కింద పడిపోయింది. అది స్పష్టంగా మేము చూస్తాం. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళగలమా అంటే తాయెత్తులు కట్టించుకుంటే వెళ్తుంది ఆవిడ. ఇంకెక్కడికి వెళ్ళగలమా? దేవుడి మీద పూర్తిగా విశ్వాసం ఉంచు, దేవుడు నేను స్వస్థపరిచాడు, నువ్వు మామూలు మనిషి అయిపోతావు, చర్చకు రాని చెప్పి వచ్చావు. అదనమాట భాషల వరము, దర్శన వరము దేవుడు అడిగించాడు. నాకు స్వస్థత వరము, భాష వరం ఇచ్చాడు. నా నోటితో అంతా జరుగుతుంది. అది నేను దేవుడే మాట్లాడతాడు. అప్పుడు అంటే ప్రవచనం దేవుడే మాట్లాడతాడు, నేను మాట్లాడు. కావాలని మనం చెప్పకూడదు. అది అనుకోకుండా దేవుడు ఓటంగా వచ్చేయాలి. ప్రవచన వరం, స్వస్థత వరం. ఎవరైనా అనారోగ్యం ఉన్న వాళ్ళకి ప్రార్థన చేస్తే వాళ్ళు స్వస్థత పొందుకుంటారు. అదనమాట. ఈ 4 జీవులు కీర్తించుచున్నాయి. మరి ఏంట 4 జీవులు? సింహాన్ని, ఈ దూడని, పక్షురాలని,
మనిషినే ఎందుకు పెట్టాడు దేవుడు అంటే, ఇక్కడ సింహం అడవికి రాజు, అది ధైర్యంగా ఉండదు, అందులో అది నీతిగా ఉండదు. సింహం ధైర్యంగా ఉంటుంది, నీతిగా ఉంటుంది. అది గడ్డి తినదు, ఆకలిస్తే దానికి ఏ ఆహారమో వేటాడి తింటుంది. అది ఆహారాన్ని వేటాడుకుని తింటుంది. చచ్చిపోయిందని, కుళ్ళిపోయిందని తినదు, గడ్డి తినదు. సింహం నీతిగా ఉంటుంది, ధైర్యంగా ఉంటుంది. అందుకే సింహాన్ని దేవుడు వాడుకున్నాడు. ఆయన సన్నిధిలో సింహాన్ని వాడుకున్నాడు దేవుడు. ఆ సింహాలు 5 నుంచి 8 అడుగులు పొడవు ఉంటాయంట. ఈ సింహాలు 5 నుంచి 8 అడుగులు పొడవు ఉంటాయంట. 150 నుంచి 250 కేజీలు బరువు ఉంటాయంట. అవి గోధుమ రంగు కలర్లో ఉంటాయంట. ఈ చుట్టూ చక్కగా అందంగా జుట్టు జూలు ఉంటుంది చూసారా, దట్టమైన జూలు ఉంటుంది చూసా, అది మగ సింహానికి బాగా ఉంటుంది, అది ఆడ సింహానికి తక్కువగా ఉంటుంది. వాటి పళ్ళు 30 పళ్ళు ఉంటాయి. అంటే బలంగా, చాలా బలంగా ఉంటాయి, పొదువుగా ఉంటాయి. సింహం ఆ పంజా విసిరిన ఇలా చీరేస్తుంది. సింహం పళ్ళు చాలా బలంగా ఉంటాయి. సింహం పళ్ళు 30 పళ్ళు ఉంటాయంట సింహానికి. అవి గుంపులుగా జీవిస్తాయి. 5 నుంచి 15 వరకు గుంపులుగా జీవిస్తాయి. ఆడ సింహాలు వేటాడతాయి, మగ సింహాలు ఆ గుంపుకి రక్షణగా ఉంటాయి. ఈ సింహం ధైర్యం ఉంటుంది. అందుకని సింహం ధైర్యంగా ఉన్న వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. యథార్థవంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అందుకని మనం ధైర్యంగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. చిల్లర మాటలు మాట్లాడకూడదు, అబద్ధాలు మాట్లాడకూడదు. నీతిమంతులుగా ఉంటే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి? నీతిమంతులుగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఏ సమస్య వచ్చినా దేవుడు చూసుకుంటాడనే ధైర్యం మనకు ఉండాలి. అందుకని సింహాన్ని పెట్టాడు. తర్వాత ఏం పెట్టాడు? దూడ. దూడ దేనికి సాదృశ్యం? దూడ కష్టపడుతుంది. దూడ అంటే యుద్ధం ముఖము, యుద్ధం. అది ఏం చేస్తుంది? కష్టపడుతుందా? కష్టజీవి, అది కష్టపడుతుంది. అలాగే మందిరంలో కూడా కష్టపడి పనిచేసేవాడి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవుని బలపరిచేవాడి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవుని కనపరిచేవాడి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి నువ్వు కష్టపడే స్వభావం ఉండాలి నీకు. దేవుడి కోసం కష్టపడు, దేవుడి పని చేయి, దేవుడి మందిరంలో పని చేయి. అప్పుడు దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు. తర్వాత ఏంటంటే పక్షుల మనిషి ముఖం. ఇప్పుడు జంతువులకి మనిషిగా తేడా ఏంటి? జంతువులు, సింహాలన్నీ నీతిగానే ఉంటాయి, కానీ మనుషులందరూ నీతిగా ఉంటారా? మనుషులందరూ నీతిగా ఉంటారా? సింహాలన్నీ నీతిగానే ఉంటాయి. అది మనిషికి, సింహానికి మనిషికి తేడా ఏంటంటే సింహాలన్నీ నీతిగా ఉంటాయి, కానీ మనుషులందరూ నీతిగా ఉంటారు. కానీ మనుషులకి దేవుడు ఎందుకు ఇచ్చాడంటే మనుషులు కూడా నీతి స్వరూపంలోకి అంటే పాపం చేసి చెడిపోయిన వాళ్ళని నీతి స్వరూపంలోకి మార్చుకోవటానికి వాళ్ళ దేహాలను ఆలయంగా చేసుకుని తన అంటే మనిషిని మాత్రమే దేవుడు ప్రేమించి తన స్వరూపము, తన స్వరూపం, తన పోలిక ఇచ్చాడు దేవుడు. కానీ మనిషి పాడైపోయాడు, పాపం చేసి పాడైపోయాడు, రూపాన్ని కోల్పోయాడు. అటువంటి మనిషిని తిరిగి రక్షించుకుని తన రూపాన్ని ఇచ్చి తన దేహంలో ప్రవేశించి అతన్ని ఆలయంగా మార్చుకుని అతని మందిరాన్ని, అతని భక్తుల మందిరంగా మార్చి అతని ప్రార్థన ఫలింపజేసి దానికి మనిషిని దేవుడు ప్రేమించాడు కాబట్టి ఆ మనిషిని అక్కడ పెట్టాడు. తర్వాత ఏమంటాడు? పక్షిరాజు ముఖం. పక్షిరాజుని ఎందుకు పెట్టాడు? పక్షిరాజు అందనంత ఎత్తుకి ఎగిరిపోతుంది పైకంట. ఎక్కడికి మేఘాలు, వర్షం వస్తుంటే వర్షం పైకి, మేఘాలు పైకి వెళ్ళిపోతుంది పక్షిరాజు. అక్కడి నుంచి కింద కుందేలను చూస్తుంది. దాని గురి ఆ కుందేల మీద ఉంటుంది, మట్టిలో చూడదు. దాని గురి ఆ కుందేల మీద ఉండి పైనుంచి వచ్చి ఆ కుందేలు తగ్గిపోతుంది. అంటే ఎంత దూరదృష్టి అంటే మనం కూడా ఎలా ఉండాలి? దేవుడి మీద ఒక లక్ష్యం మీద దృష్టి పెట్టామంటే మన గురి దాని మీదే ఉండాలి. గురి ఎడమకి పోకూడదు. నువ్వు గురి ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా సాధిస్తావు. కలెక్టర్ నేను అవ్వాలి అని గురి పెట్టడం చదవడానికి వాడు ఖచ్చితంగా కలెక్టర్ అవుతాడు.
నేను డాక్టర్ అవ్వాలని గురి పెట్టుకుని చదవడం వాడు ఖచ్చితంగా డాక్టర్ అవుతాడు. గురి అంతా గురి కలిగిన పక్షిరాజు గురి చూసి ఎక్కడో ఆకాశ కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న పక్షిరాజు మరి గురి చూసి వచ్చి ఆ గెద్దలు ఆ కుందేలు తగ్గిపోతుంది, నీటిలో ఉన్న చేపలు పట్టుకెళ్ళిపోతుంది. మళ్ళీ ఎక్కడ తింటుంది? పట్టుకెళ్ళి ఎక్కడ బండ మీద పెట్టుకుని తింటుంది. అది కూడా బతుకున్నదైనా తింటది, సత్యమైన తిందు పక్షిరాజు. అంటే నీతిమంతుడు ఆకలి వేసిన ఉపవాసం ఉంటాడు కానీ గట్టిగా ఆశపడు. నీతిమంతుడుగా ఉంటే నీ చేసే ప్రాంతం దేవుడు ఆపిస్తాడు. పక్షిరాజు వలె ఉండాలి, సింహం వలె ఉండాలి, దూరం వలె కష్టపడాలి, యథార్థంగా ఉండాలి. అది అందుకనే ఇది పరలోక దర్శనం యోహాను గారికి చూపింది. పరలోక దర్శనం యోహాను గారికి చూపించాడు దేవుడు. దేవుడు ప్రణాళికలో ఉన్నాడు. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. నువ్వు అర్ధరాత్రి చేసే ప్రార్థన దేవుడు ఆలపిస్తాడు. గుర్తుపెట్టుకో. తెల్లగట్లు వేసి ప్రార్థన ఆలపిస్తాడు దేవుడు. గుర్తుపెట్టుకో. అని ఇవన్నీ మనం ఏం చేయాలి? ఇవన్నీ మన ప్రార్థన దేవుడు ఆలపిస్తున్నాడా లేదనేది కనిపెట్టుకొని మనం నీతిమంతుడుగా ఒక సింహం వలె ధైర్యంగా ఉండాలి, ఒక పక్షిరాజు వలె గురి కలిగి ఉండాలి, ఒక దూరం వలె కష్టం చేయాలి. అప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలపిస్తాడు, మన ప్రార్థన ఫలిస్తుంది, మన అర్పణలు శివుడుగా మారుతాయి. దేవుడి ఈ సన్నిధి మనకి ఎంతో గొప్ప మేలుకరమైనది, ధైర్యకరమైనది సన్నిధి. వినియోగించుకోవాలి. విత్తనాలు వేయాలి. వేయకుండా విత్తనం వస్తుందా పంట? వినియోగించుకుని విత్తనాలు చల్లు, నీకు పంట వస్తుంది, కోసుకో, తిను. విత్తనాలు వేయు, పంట కోసం ఎదురు చూస్తాడు. ఎలా వస్తాయి? అర్థం చేసుకున్నవాడు ధన్యుడు. అది అంటాడు, చెవులు కలవాడు ఉన్న దాకా. చెవులు ఉన్నవాడు వింటాడు, మైండ్ ఉన్నవాడు అర్థం చేసుకుంటాడు. మాటలు దేవుడు దీవించుకున్నాడు. మహాపరిశుద్ధమైన తండ్రి, మహోన్నతమైన దేవ, ఆశ్చర్యకరుడ, మహా అద్భుతమైన తండ్రి ప్రభు, ప్రకటన గ్రంథాన్ని మనం ముందుంచావు తండ్రి. యోహాను గారికి పర్వత దర్శనం చూపించి ప్రకటన గ్రంథాన్ని రాయించారు. అక్కడ పర్వత సింహాసనాన్ని చూపించి 24 పెద్దలు ఉంటారని, 4 జీవులు వాళ్ళు మానక రాత్రి పగలు మిమ్మల్ని కీర్తిస్తారని, మేము కూడా ఆ జీవుల వల్ల సింహం వల్ల ధైర్యవంతానికి, తోడు వల్ల కష్టపడటానికి, పక్షరాజు వల్ల గురి కలిగి ఉండటానికి, మేము యథార్థంగా నీతిమంతులుగా ఉండటానికి మా సహాయం చేయండి తండ్రి. మా ప్రార్థన ఆలకించండి, మా ప్రార్థన ఫలింపచేయండి. మా అవసరాలు తీసేసిన మేము తీర్చండి, మా సమస్యలు పరిష్కారం మార్గం చూపించండి. మీ కృపగా పాత్రగా చేసి మీ ఆశీర్వాదం, మీ అక్షరాలు గ్రహాలు కట్టని సహాయం చేయండి. ప్రభువుల లక్ష్యాన్ని తీసుకెళ్ళి ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, ఆయన కుమారుడు ఆయన యేసు క్రీస్తు ప్రభువు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులు కూడా నడిపించును గాక. ఆమేన్. ఆ ప్రార్థన అందరికీ వందనాలు.